నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ వేదికగా ఘనంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. ఆర్కే బీచ్ లో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు పాల్గొన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రపంచ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకున్న యోగాంధ్ర కార్యక్రమం 1,20,000 మందికి పైగా యోగాలో పాల్గొనడంతో ధ్రువపత్రాలను మంత్రి లోకేష్ కు అందించిన గిన్నీస్ ప్రతినిధులు. మార్కెట్ కమిటీ ద్వారా రైతుల అభివృద్ధికి ఆధునీకరణకు ప్రభుత్వం సహకారం అందజేస్తుందని మాజీ మంత్రి యనమల, తుని ఎమ్మెల్యే యనమల దివ్య అధ్యక్షతన కొలువుదీరిన మార్కెట్ కమిటీ నూతన పాలక మండలి సభ్యులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చిన పిసిసి అధ్యక్షురాలు అనకాపల్లి రోటరీ కళ్యాణ మండపంలో కాంగ్రెస్ కమిటీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ నేతలకు నిర్దేశించిన షర్మిల. విశాఖ ఆర్కే బీచ్ వేదికగా అంతర్జాతీయ యోగా దినోత్సవం విజయవంతమైంది. లక్షలాది మంది సాగర తీరానికి చేరుకుని యోగాసనాలు వేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర రాష్ట్ర మంత్రులు సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. యోగా ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రపంచ రికార్డులు నెలకొల్పడమే లక్ష్యంగా యోగా కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. కాగా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తత, అస్థిరత, అశాంతి పెరిగిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో యోగా మానవాళికి శాంతి మార్గాన్ని చూపుతుందని ప్రధాని మోదీ అన్నారు. విశాఖలో యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన మంత్రి నారా లోకేష్ ప్రధాని మోదీ అభినందించారు. యోగా అనేది ప్రపంచానికి అవసరమైన పాస్ బటన్ అని అభివర్ణించారు. యోగాంధ్ర కార్యక్రమం విజయవంతం అవడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు ఆనందం వ్యక్తం చేశారు. 3 లక్షల మందికి పైగా యోగా సాధనలో పాల్గొని ప్రపంచ రికార్డు సృష్టించడం పట్ల సీఎం చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. ఇది చరిత్ర సృష్టించిందని ఆయన అన్నారు. యోగా భారతీయ గౌరవం, యోగా భారతావనికి దక్కిన గొప్ప గౌరవం అని, ప్రపంచవ్యాప్తంగా యోగాకు లభిస్తున్న గుర్తింపు భారతదేశానికి గర్వకారణమని పవన్ కళ్యాణ్ అన్నారు. ముందుగా సూర్య భగవానునికి నమస్సమాంజలు తెలియజేస్తూ యోగ విద్యను అందించిన ఆదియోగి పరమశివునికి, ఆ మహాయోగ విద్యని మనకి పతంజలి మహర్షి యోగశాస్త్ర రూపంలో అందించారు. వారిరువురి పాదపద్మములకు నమస్కారాలు. మన యోగ విశిష్టతను, గొప్పదనాన్ని ఋగ్వేదంలో ఉన్న మహానుభావులు తెలియజేస్తే దానిని ప్రపంచవ్యాపితం చేసిన దార్శనికులు మాత్రం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. భారతీయ సనాతన ధర్మం తాలూకు విశిష్టతను యోగా ద్వారా విశ్వవ్యాపితం చేసిన ఘనత ఆయన సొంతం. యోగా సాధకులు ఎంతటి దృఢచిత్తాన్ని కలిగి ఉంటారు, ఒత్తిడి జయించి సంకల్ప సాధకులుగా ఎలా నిలబడతారన్న దానికి కూడా మన గౌరవ ప్రధాని శ్రీ మోదీజీ గారు నిలువెత్తు ఉదాహరణ. ప్రపంచ యోగా దినోత్సవం యావత్ భారతవానికి, భారతీయులకి దక్కిన గౌరవం. సరిగ్గా ఒక 2014లో అప్పుడే ఐక్యరాజ్య సమితిలో గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు ప్రవేశపెట్టినప్పుడు దాదాపు 177 దేశాలు ఈ రెజల్యూషన్కి మద్దతు పలికినాయి. ఇంతమంది మద్దతుని కూడగట్టగలిగి ఈ రోజున మనకి 2015 నుంచి యోగా దినోత్సవం ప్రారంభమైంది. ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి మోదీజీ గారి పిలుపు మేరకు మనం మొదట విశాఖ 11వ యోగా దినోత్సవ సంబరాలకు వేదిక అయింది. శ్రీ మోదీజీ గారి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి కృషితో ప్రపంచ రికార్డుకు వేదికగా నిలిచింది. విశ్వనరులు మోదీజీ గారి పిలుపు మేరకు యోగా ఒక వన్ ఎర్త్ వన్ హెల్త్, ఈ ఆరోగ్యం థీమ్ని ఈ వేదిక నుంచి ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ ఆసీనులైన మీ అందరికీ, ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు, నమస్కారాలు. అలాగే గౌరవనీయులైన గవర్నర్ గారి శ్రీ అబ్దుల్ నజీర్ జీ గారికి,
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కింజారపు రామ్మోహన్ నాయుడు గారికి, అలాగే మనకి ఆయుష్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ చార్జ్ శ్రీ ప్రతాప్రావు జాదవ్ గారికి, అలాగే వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి, గౌరవ కేంద్ర మంత్రివర్యులకి, రాష్ట్ర మంత్రివర్యులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై భారత్, జై హింద్. मैं विशेष तौर पर नारा लोकेश गारू के प्रयासों की भी विशेष प्रशंसा करना चाहता हूं. योग का सोशल सेलिब्रेशन कैसे होना चाहिए, समाज के हर वर्ग को कैसे जोड़ना चाहिए, ये उन्होंने बीते 1-1.5 महीने के इस योगांध्र अभियान में करके दिखाया. और इसके लिए भाई लोकेश अनेक अनेक बधाई के पात्र है. और मैं तो देशवासियों को भी कहूंगा कि ऐसे अवसरों को किस प्रकार से सामाजिक स्तर पर गहराई से ले जाया जा सकता है, भाई लोकेश ने जो काम किया है उसको एक नमूने के रूप में देखना चाहिए. साथियों, मुझे बताया गया है कि योगांध्रा अभियान से 2 करोड़ से ज्यादा लोग जुड़े हैं. पब्लिक पार्टिसिपेशन की यही वो स्पिरिट है जो विकसित भारत का मुख्य आधार है. Honorable Prime Minister Narendra Modi ji, His Excellency Governor of Andhra Pradesh, Honorable Minister, Ayush, Government of India, Deputy CM, Sri Pawan Kalyan ji, Honorable Ministers from Government of India and Government of Andhra Pradesh, and all respected participants across the world who joined us today. I welcome all of you to the beautiful city of Visakhapatnam for auspicious occasion of 11th International Day, Yoga Day, to create history. I am thanking our visionary Prime Minister Narendra Modi ji for making yoga popular not only in India, across the world. He started International Yoga Day through United Nations and made yoga a global wellness movement. Today, it is being celebrated in more than 175 countries across 12 lakh locations with the participation of over 10 crore people. Yoga is accepted by everyone, irrespective of nationality, region, religion, and language. Yoga results in union of body, mind, and spirit. It is beneficial for physical health, mental health, stress management, boost immunity, enhanced self-confidence, self-discovery, growth, mindfulness, inner peace, and holistic well-being. This results in reduced violence and promotion of peace. Technology, including AI, has made yoga more inclusive and accessible. I thank Honorable Prime Minister for giving us the opportunity to host this event and gracing us with his presence today. Inspired by his vision, we organized a month-long Yogaandhra campaign by training more than 1.44 lakh yoga trainers, registering over 2.17 crore. విశాఖపట్నంలో జరుగుతున్న ఈ యోగాంధ్ర కార్యక్రమంలో 3 లక్షల మంది ప్రజలు పాల్గొన్నారు. దీంతో ఈ కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకుంది.
ఒకేసారి 3 లక్షల మంది ప్రజలు ఆసనాలు వేయడం ఇంతకు ముందు ఎక్కడా జరగలేదు. ఇంతకు ముందు సూరత్లో 1.5 లక్షల మంది ఒకేసారి యోగాసనాలు వేసి రికార్డు సృష్టించారు. ఈ రికార్డును తాజాగా విశాఖ యోగాంధ్ర కార్యక్రమం దాటేసింది. దీంతో ఈ కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం దక్కించుకుంది. సూరత్ రికార్డును అధిగమించడంతో ప్రభుత్వ వర్గాల్లో ఆనందం వెలువరుస్తోంది. 1,20,000 మందికి పైగా యోగా, 25,000 మంది విద్యార్థులు, 108 సూర్య నమస్కారాలకి గిన్నిస్ రికార్డ్స్లో చోటు. ఈ మేరకు దీంతో మంత్రి నారా లోకేష్ కు గిన్నిస్ ప్రతినిధులు ధ్రువపత్రాలు అందజేశారు. మార్కెట్ కమిటీ ద్వారా రైతుల సమస్యలతో పాటు మార్కెట్ యార్డ్ అభివృద్ధికి ఆధునీకరణకు ప్రభుత్వ సహకారం అందజేస్తుందని, రైతులకు మెరుగైన సదుపాయాలు కల్పించడానికి కృషి చేస్తామని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు తెలిపారు. కాకినాడ జిల్లా తుని మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ప్రభుత్వ ఎమ్మెల్యే యనమల దివ్య అధ్యక్షతన అట్టహాసంగా జరిగింది. నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ అంకన్ రెడ్డి రమేష్ మార్కెట్ యార్డుకు డైరెక్టర్లతో ఎమ్మెల్యే యనమల దివ్య ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమిష్టి నిర్ణయాలతో పాలకవర్గం ఒకే మాటపై నిలిచి రైతుల సంక్షేమానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, యనమల రాజేష్, చింతమనేని అబ్బాయి, మోత్కూరు వెంకటేష్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు పాల్గొన్నారు. అదేవిధంగా చైర్పర్సన్ గారు, మిగతా నాయకులు, నగేష్ గారు అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని చేసినందుకు ధన్యవాదాలు. ఈ రోజున ఒక మంచి కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఏంటంటే రమేష్ మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీని నమ్ముకుని తెలుగుదేశం పార్టీలో ఉంటూ అనేక రకాలైనటువంటి పార్టీకి సేవ చేసినటువంటి వ్యక్తిగా ఆయన్ని చైర్మన్గా మన పార్టీ నియమించింది. ఆ నియమించినటువంటి సందర్భంలో ఆయనతో పాటు కూడా మరికొంతమందిని కూటమి నాయకుల్ని, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, వీళ్ళందరూ కూడా మన పార్టీ నియమించడం జరిగింది. ఈ యొక్క మార్కెట్ యార్డ్ కమిటీ ఇంకేంటంటే ఎప్పుడు కూడా ఇంతకుముందు అయితే మన పార్టీ ఒకటే ఉన్నప్పుడు మనమే నామినేట్ చేసుకునేవాడు. కానీ ఇప్పుడు కోర్టుకు వచ్చిన తర్వాత కోర్టు నాయకులు కూడా చాలా కష్టపడ్డారు. మన వాళ్ళందరికీ కష్టపడ్డారు, అంతగా డబ్బు కష్టపడ్డారు. కోర్టులో ఉండేటువంటి జనసేన కానీ అదేవిధంగా బీజేపీ గారు చాలా కష్టపడ్డారు. మనతో పాటు కూడా సమానంగా వాళ్ళు గుర్తించాలనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా సముచితమైనటువంటి స్థానాన్ని మనం కల్పించగలిగాం. మన తెలుగుదేశం పార్టీ చేసిన చైర్మన్ అయితే ఆంధ్రప్రదేశ్ చైర్మన్ ఎమ్మెల్యే గారు ఉంటారు. అదేవిధంగా వైస్ చైర్మన్ జనసేనకు ఇచ్చినటువంటి దాంట్లో మదరైన కూడా బాలాజీకి ఇవ్వాలనుకున్నాం. కానీ మార్కెట్ యార్డ్లో ఇప్పుడు రిజర్వేషన్ పెట్టారు. 50% మైనారిటీ ఇవ్వాలి, అదేవిధంగా ఎస్సీకి ఇవ్వాలి, ఎస్సీకి ఇవ్వాలి, బీసీకి ఇవ్వాలి, ఓసీకి ఇవ్వాలి. అంటే చాలా పెద్ద రకాలు పెట్టారు మన పార్టీలో. అంతేకాదు అన్ని కులాలు కలుసుకోవాలని డైరెక్టర్లు అందరికీ కూడా నా ప్రత్యేక శుభాకాంక్షలు, కంగ్రాచులేషన్స్ అందరికీ కూడా.
ఇవాళ వాళ్ళు ఎంతో కష్టపడి పార్టీలో ఎప్పటి నుంచో కష్టపడి నిజాయితీగా ఉన్న వారికి వాళ్ళ తెలుగుదేశం పార్టీ వారిని గుర్తిస్తుందనడానికి ఇదే నిదర్శనం. ఇవాళ వాళ్ళు డైరెక్టర్ గా అలాగే చైర్మన్ గా ఎన్నుకోబడడానికి ఇదే నిదర్శనం. మీ అందరికీ కూడా నేను చెప్తున్నాను, మీరందరూ కష్టపడి పనిచేస్తే ఎప్పటికైనా ఉన్నత పదవులు ఉన్నత శిఖరాలు అందుకుంటారని నేను మీతో ఈ సభ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. అలాగే మీరందరూ కూడా ఎప్పటి నుంచో ప్రజా సేవలో మీరందరూ కూడా ఎప్పటి నుంచో ఉన్నారు. నాకన్నా ముందే నాన్నగారితో వాళ్ళందరూ కూడా ఉన్నారు. కాబట్టి ఇవాళ వారికి పదవులు అప్పగించి మేము ఇవాళ తెలుగుదేశం పార్టీ కానివ్వండి, కూటమి ప్రభుత్వం వాళ్ళ పదవులు ఇచ్చి సత్కరించింది వాళ్ళందరినీ కూడా. అలాగే మార్కెట్ యార్డ్ వస్తే మార్కెట్ యార్డ్ రైతులందరికీ ఒక దేవాలయం లాంటిది. మనకి ఎప్పుడైతే మంచి జరగాలని మనం ఒక దేవాలయానికి వెళ్తామో అలాగే రైతన్నలు వారు పండించిన పంటలకు మంచి ధర రావాలని చెప్పేసి వాళ్ళ మార్కెట్ యార్డ్కి వస్తారు. వీరందరికీ రైతులందరికీ తగిన న్యాయం వీరందరి పరిపాలనలో ఉంటుందని, వాళ్ళందరికీ తగిన మార్కెట్ ధర వారి పంటలకు అందుతుందని, దళారులని అరికడతారని, అలాగే రైతులకి ఈ పాస్ ఫెసిలిటీ ఏదైతే ఉందో, డిజిటల్ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో, మొబైల్ యాప్ ఏదైతే ఉందో అవన్నీ వెసులుబాటుగా ఉంటాయని వాళ్ళందరికీ అర్థం చేపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీరందరి సేవలో రైతన్నలు చాలా ఆనందంగా ఉంటారని నేను కోరుకుంటున్నాను. అలాగే తుని ఎమ్మెల్యేగా నా పూర్తి సహకారం వీరందరికీ అలాగే మా త్యాగానికి మొత్తానికి ఉంటుందని నేను మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై తుని. అనకాపల్లి రోటరీ కళ్యాణ మండపంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ విస్తృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీకి విశాఖలో జరుగుతున్న యోగాపై ఉన్న శ్రద్ధ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై లేదు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆంధ్ర రాష్ట్రానికి మళ్లీ వస్తున్నారని, 11 సంవత్సరాల పాలనలో ఒక్క విభజన హామీ నెరవేర్చలేదు అని, ఆంధ్రప్రదేశ్ ఎంపీలతో అధికారం అనుభవిస్తున్న మోదీకి ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేయాలన్న ఆలోచన లేదని తెలిపారు. విశాఖలోనే ఉన్న మోదీ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం లేదని చెప్పగలరా అన్నారు. తిరుపతి సాక్షిగా 10 ఏళ్ల పాటు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని మోదీ హామీ ఏమైందని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎంపీలతో అధికారం అనుభవిస్తున్న అయినా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మోడీకి మద్దతిస్తున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీతో కూటమి జత కడితే జగన్మోహన్ రెడ్డి బీజేపీతో అక్రమ పొత్తు పెట్టుకున్నారు అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మన రాష్ట్రానికి మళ్ళీ వస్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా 11 సంవత్సరాలు మోడీ గారు అధికారంలో ఉండి కూడా ఒక్కటంటే ఒక్క విభజన హామీ కూడా నెరవేర్చలేదు మోడీ గారు. మరి ఏ ముఖం పెట్టుకొని ఆంధ్ర రాష్ట్రానికి ఇంత నిస్సిగ్గుగా వస్తున్నారో మోడీ గారే సమాధానం చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, ఇప్పటికైనా మోడీ గారు మా ప్రత్యేక హోదా గురించి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. తిరుపతి సాక్షిగా మీరు ప్రధానమంత్రి కాకముందు 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామన్న మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ముఖం చాటేశారు. ఆ తర్వాత 11 సంవత్సరాలు ఇప్పటికి ప్రధానమంత్రిగా ఉండి కూడా ఒక్కటంటే ఒక్క విభజన హామీ కూడా మేము ఇది నెరవేర్చాము అని చెప్పుకోలేడు మోడీ గారు బీజేపీ. ఎందుకంటే ఒక్కటి కూడా నెరవేర్చలేదు కాబట్టి. ఇప్పటికీ కూడా అధికారంలో ఉన్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఓట్లేస్తే గెలిచిన ఎంపీల ద్వారా టీడీపీ, జనసేన మద్దతు ఇస్తే ఆ మద్దతుతో ఇప్పుడు మోడీ గారు అధికారంలో ఉన్నారు, అధికారాన్ని అనుభవిస్తున్నారు. అయినా కూడా ఇప్పటికీ కూడా అధికారం నిలబెడుతున్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజలను ఎరిగి కూడా ఇప్పటికీ కూడా మోడీ గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలి అనుకోవటం లేదు. ఈ రోజు వరకు కూడా పోలవరం ప్రాజెక్టు 45 మీటర్లకు కట్టాము, 45 మీటర్ల నీళ్ళ నిల్వ చేస్తాము అని బీజేపీ చెప్పటం లేదు. వాళ్ళు ఇచ్చిన నిధులు కూడా 41 మీటర్లకు మాత్రమే పరిమితి చేస్తున్నారు. ఈ విషయం పార్లమెంటులో బీజేపీ పార్టీ చెప్పినా కూడా ఒక్క పార్లమెంటేరియన్, ఒక్క వైసీపీ, టీడీపీ, జనసేన, ఒక్క ఎంపీ, బీజేపీ, ఒక్క ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఒక్క ఎంపీ కూడా నిలబడి మాకు పోలవరం ప్రాజెక్టు 45 మీటర్ల నీటి నిల్వతోనే కావాలి, లేకపోతే అది పోలవరం ప్రాజెక్టు కాదు,
అది ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అవుతుంది, అది ఒక బ్యారేజ్ అవుతుంది. మీరు డబ్బులు మిగిలించుకోవడం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని గ్రామ పాఠశాలల్లో నిర్వహించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ పలు ప్రైవేటు పాఠశాలలో యోగా కార్యక్రమాలు చేపట్టారు. పెదనాపల్లి గ్రామంలో ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల యందు యోగా కార్యక్రమాలు నిర్వహించారు. ఏలేశ్వరం బాలయోగి గురుకుల పాఠశాలలో యోగాంధ్ర కార్యక్రమం గురుకుల విద్యార్థులతో ప్రత్యేక యోగాసన కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులచే పలు రకాల యోగాసనాలు వేస్తూ వాటి ప్రాముఖ్యతను వివరించారు. తూర్పు లక్ష్మీపురం ప్రభుత్వ పాఠశాలలో మండల అభివృద్ధి అధికారి సూర్యనారాయణ ఆధ్వర్యంలో యోగా చేపట్టారు. మానవ జీవితంలో ఆరోగ్యంగా ఉండేందుకు యోగా ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. యోగా యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రతి ఒక్కరూ యోగాను తమ తమ జీవితాల్లో భాగంగా చేసుకోవాలని పలువురు సూచించారు. స్లోగా చాలా స్లోగా 2 పైకి లేకండి 1 2 పరిసరాల పరిశుభ్రతపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని రావులపాలెం పంచాయతీ కార్యదర్శి ఎల్ దుర్గా ప్రసాద్ అన్నారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రావులపాలెంలోని పోతంశెట్టి రామరెడ్డి పార్క్ వద్ద నీరు మీరు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ రావులపాలెం గ్రామంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు సుమారు 70 మంది పారిశుధ్య కార్మికులచే నిత్యం శానిటేషన్ చేయడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నెలలో 3 శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుందని, అందులో భాగంగా నేడు రావులపాలెంలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కుడుపూడి శ్రీనివాసరావు, గ్రామ ఉప సర్పంచ్ గొలుకూరి మునిరెడ్డి, డాక్టర్ గొలుకూరి వెంకటరెడ్డి, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. చేతుల ముందు పెట్టి నేను చెప్పింది అలా ఒకసారి చెప్తారని కోరుతున్నాం. స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ. నేను నా పరిసరాల పరిశుభ్రత మరియు యోగాంధ్ర అభివృద్ధి కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆరోగ్య పదంలో ముందు ఉండడానికి సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా యోగా యొక్క ప్రాముఖ్యతను మరియు స్వచ్ఛ ఆవశ్యకత తెలియజేస్తూ స్వచ్ఛ శరీరం, స్వచ్ఛ ఆలోచనలతో నా పరిసరాలను ఆరోగ్యకరంగా కాపాడుకుంటూ నా తోటి వారిని ప్రోత్సహించి అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వచ్ఛాంధ్ర, స్వచ్ఛ భారత్. థ్యాంక్ యూ సార్. మానవులందరూ సంపూర్ణ ఆయురారోగ్యాలతో జీవించాలంటే ప్రతి ఒక్కరూ ధ్యానంతో పాటు యోగాసనాలు నిత్యం పాటించాలని బ్రహ్మకుమారి భావాని అన్నారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రావులపాలెంలోని బ్రహ్మకుమారి సేవా కేంద్రంలో ఉచిత హోమియోపతి శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారి భావాని మాట్లాడుతూ గత ఏడాది కాలంగా స్థానిక బ్రహ్మకుమారి ఆశ్రమంలో ఉచిత హోమియో వైద్య శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. నేటి సమాజంలో ప్రతి ఒక్కరి ఆలోచన విధానం పరిపరి విధాలుగా ఉండడంతో అనారోగ్య సమస్యలు అధికమవుతున్నాయని, అందుచేత ప్రతి ఒక్కరూ శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానంతో పాటు యోగా చేయడం వల్ల పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా అవుతారని భవాని తెలిపారు. సందర్భంగా చిన్నారులు యోగాపై చేసిన నృత్య ప్రదర్శన ఆహుతులను అమితంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. చూడండి, ఆసనాలు ఎప్పుడు వేస్తారు? ఉదయాన్నే. ఎందుకు? సూర్యుడి యొక్క కిరణాలు మనకి శరీరానికి శక్తిని ఇస్తాయి. ఈ విటమిన్ తగ్గిపోయింది, ఇది తగ్గిపోయింది అంటే ఎందుకు తగ్గిపోయింది అంటారు? దేనికోసం తగ్గిపోయింది? సూర్యకిరణాలు పడట్లేదు. ఎందుకంటే మనం ఇప్పుడు కష్టపడడం మర్చిపోయాం. ఏసీ దగ్గర పడుకోవడం అలవాటు చేసుకున్నాం. గ్రైండర్లు వచ్చినాయి, మిక్సీలు వచ్చినాయి, అన్నీ మనకేమైంది? ఎండ దెబ్బ తగలకుండా పూర్వీకులకు అందరికీ రోగాలు లేవు. ఎందుకు లేవంటారు? వాళ్ళకి సైన్స్ అవసరం లేదు, సైన్స్ సాధనాలు లేవు. చక్కగా నీళ్లు తోడుకుండేవారు. సూపర్ ఎక్సైజ్. ఇప్పుడు ఇళ్ళలో అంటారు కదా నడిచేటప్పుడు, ఎందుకు స్పీడ్గా చెమట పట్టేలా
నడవాలి. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, శుభ్రంగా వేసి ఆన్ చేసుకుని పడుకుంటున్నాం. అందుకని శరీరానికి శ్రమ లేదు. అప్పటి వాళ్ళకి హార్ట్ అటాక్ లేదు. ఎందుకు లేదు తెలుసా? పొయ్యిలు ఊదేవారు, గొట్టం పెట్టి ఏం చేసేవారు, పొయ్యి ఊదేవారు. దానికన్నా అంతకంటే హార్ట్ బాగా పనిచేసేది. ఇప్పుడు మనకి ఊదడమే లేదు కదా, స్టవ్లు వచ్చినాయి, వెలిగించేయడం, నీళ్ళు తోడుకోవడం లేదు, లేచి పనులు ఏమి మనం ఎక్కడ ఓకలే ఉంచుకోవట్లేదు, మట్టి ఉంచుకోవట్లేదు కదా, అన్నీ ఏం చేస్తున్నాం, గచ్చు చేసేసుకుంటున్నాం. మట్టి లేదు కాబట్టి ఏమవుతుంది, తుడిసి నీళ్లు కొట్టి ముగ్గులు పెట్టడం లేదు. యోగాని పాఠ్యాంశంగా పుస్తకాలు ముద్రించాలని పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మరెడ్డి శ్రీనివాసరావు కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పిఠాపురం పాదం మాధవరావు ప్రభుత్వ బాలికల పాఠశాల ఆవరణలో పిఠాపురం పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా పతాంజలి మహర్షి చిత్రపటానికి మర్రెడ్డి శ్రీనివాసరావు మున్సిపాలిటీ కమిషనర్ నామా కనకారావు చేతుల మీదుగా పూలమాలలు వేశారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని నిర్వహించారు. పిఠాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు, పిఠాపురం మున్సిపల్ కమిషనర్ నామా కనకారావు, మున్సిపల్ అధికారులు, మున్సిపల్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా పిఠాపురం మున్సిపల్ కమిషనర్ నామా కనకారావు, మర్రెడ్డి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ యోగా గురువు డాక్టర్ వనం సత్యప్రియ, ఆంధ్రప్రదేశ్ యోగా అసోసియేషన్ కాకినాడ జిల్లా చైర్మన్ వనం వీరబాబు, కోచ్ సాయి స్నిగ్ధ, పిఠాపురం పట్టణ ఎస్ఐ మణికుమార్, పిఠాపురం రూరల్ ఎస్ఐ భాష, మొరాలశెట్టి సునీల్ కుమార్, చెల్లుబోయిన సతీష్, మార్నేడి రంగబాబు, పిల్ల శివశంకర్, ఊట నానిబాబు, బొజ్జ లోవరాజు, బొజ్జ మాణిక్యాలరావు, బొజ్జ కుమార్, కొతన్ సుందరం, బాలిపల్లి రాంబాబు, దానం లాజర్బాబు, పిఎన్ రాజు, మత్స అప్పాజీ, పల్నాటి మధుబాబు, కోలా సాయి, వాకపల్లి సూర్యప్రకాశ్రావు, కొండేపూడి శివ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యోగాంధ్ర భారతదేశం మొత్తం జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క ఆదేశాల ప్రకారంగా అన్ని మండల స్థాయి, కింద స్థాయి నుంచి పురపాలక స్థాయి, కార్పొరేషన్ స్థాయి వరకు ప్రతి వార్డులో కార్యక్రమం జరుగుతుంది. సుమారుగా పిఠాపురం పట్టణంలో 120 చోట్ల ఈరోజు కార్యక్రమానికి రూపొందించుకోవడం జరిగింది. ఇందులో ప్రతి చోట కూడా 100 మందికి తక్కువ కాకుండా ఉండే విధంగా ఆల్రెడీ ట్రైనింగ్ ఇచ్చారు. గత నెల రోజుల నుంచి వారందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది. అలాగే గొల్లప్రోలు పట్టణంలో కూడా 63 చోట్ల ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఈ రోజుతో పూర్తవుతుంది అనేది కాకుండా సచివాలయ సిబ్బంది అందరూ కూడా తర్ఫీదు పొంది ఉన్నారు కాబట్టి వారి ద్వారా కింద వరకు ప్రతి ఇంట్లో కూడా ఈ కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో తీసుకెళ్లేదానికి కూడా చర్యలు చేపట్టేదానికి ప్రభుత్వం ఆదేశాలు భవిష్యత్తులో ఉంటుంది. తదనుగుణ ప్రజలు కూడా సహకరించాలని మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ. చాలా అద్భుతం. ఇవాళ ఒక భారతదేశంలో ఒక అద్భుతమే జరగబోతుంది. 10 కోట్ల మంది, అందులో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడే మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు 2,17,00,000 మంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. యోగా నిజంగా కూడా భారతదేశం యొక్క వారసత్వ సంపద. అది మోడీ గారి మూలంగా ఇది 2014లో మన 177 దేశాల ఆమోదంతో ఈ రోజుని యోగా దినోత్సవంగా డిక్లేర్ చేయడం జరిగింది. ఇది 11వ యోగా డే. అద్భుతం. మన ఎంతో కాలంగా ఉన్నటువంటి భారతీయ వారసత్వ సంపదని మోడీ గారి నేతృత్వంలో ఇవాళ బయట తీసుకొచ్చి ఇంతమందికి పిల్లల్ని, పెద్దల్ని ఇన్వాల్వ్ చేసి ఈ కార్యక్రమాన్ని ఈ రకంగా చేయడం చాలా అద్భుతం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి మన శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. నా పర్సనల్ ఒపీనియన్ అయితే యోగాని స్కూల్స్లో కూడా కరిక్రమంలో ఒక క్లాస్గా ఇంక్లూడ్ చేయాలి. అప్పుడే దీని ఆవశ్యకత కానీ సార్థకత కానీ చాలా బాగా ఉపయోగపడుతుంది. నిజంగా యోగా అనేది ఎవరి కోసం కాదు, మన కోసం. మనం ఈ ఒడిదుడుకులను కానీ అన్నీ తట్టుకొని నిలబడాలంటే, పిల్లలు వాళ్ళ చదువు మీద కాన్సన్ట్రేట్ చేయాలంటే తప్పకుండా కూడా యోగా నిజంగా ఉపయోగపడుద్ది. ఎందుకంటే నేను నా అనుభవంతో చెప్తున్నాను. 11 ఏళ్ళుగా నేను ఈ క్రియ ఒకటి చేస్తాను. నేను దాంతో ఆ అనుభవంతో చెప్తున్నాను. తప్పకుండా ఇది స్కూల్ కరిక్రమంలో కూడా ఇంక్లూడ్ చేయాలని నేను ముఖ్యమంత్రి వాళ్ళని, మోడీ గారిని, అలాగే
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి అభ్యర్థిస్తున్నాను. శ్రీకాకుళం నగరం స్థానిక కత్తిరి వీధి దగ్గర గల అవతార్ మెహర్ బాబా సెంటర్ వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా స్థానిక ప్రజలతో యోగా చేయించారు. పురవీధుల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అందరికీ అల్పాహారం అందించేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 సెప్టెంబర్ 27న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రతి సంవత్సరం జూన్ 21న జరపడానికి గురించి ప్రతిపాదన చేశారని, ఈ తీర్మానానికి 193 ఐరాస ప్రతినిధులలో 175 మంది మద్దతిచ్చారన్నారు. యోగా చేయడం ద్వారా శారీరక మానసిక ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలున్నాయన్నారు. యోగా ఒత్తిడిని తగ్గించడానికి, ఆరోగ్యాన్ని పెంచడానికి, బలాన్ని పెంచడానికి, ఏకాగ్రతను మెరుగుపరచడానికి, నిద్ర నాణ్యతను పెంచడానికి సహాయపడుతుందన్నారు. అంతేకాకుండా యోగా రోగనిరోధక శక్తిని పెంచడం, జీర్ణక్రియను మెరుగుపరచడం మరియు గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా సహాయపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రమణ, లక్ష్మి, ధర్మరావు, అలాగే మోహన్ రాజు, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు. మా గవర్నమెంట్ మనకు ఒక ఫ్రిడ్జ్ ఇచ్చి ఆ పరిసరాల పరిశుభ్రత కొరకు మరియు యోగాంధ్ర వృద్ధి కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి ఆరోగ్య పదంలో ముందుండడానికి సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా యోగా యొక్క ప్రాముఖ్యతను స్వచ్ఛ ఆలోచనలతో నా పరిసరాలను ఆరోగ్యం ఉండి వారిని ప్రోత్సహించి అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ప్రమాణం చేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. వచ్చాను అటు వెళ్ళిపోండి. అలాగే ప్లేట్లు బయట పడికండి. ఒకటి ఇవ్వండి. ఒకవేళ చాలా మంది పిల్లలు రండి, ప్రాబ్లం లేదు. అమ్మ బుద్ధమ్మ ఉండండి, చేస్తారండి. ప్రతిజ్ఞ చేశారు కదా, ప్రామిస్ చేశారు. అలాగుండండి, అలా అక్కడ నిమిషం అలాగుండాలి. అలాగుండా కొంచెం చెట్టింగ్ వెళ్తా నీ కొంచెం ఇట్టింగ్ రండి. ఒక సెకండ్ ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఆరోగ్యాన్ని ఇన్ఛార్జ్ గారు, ఈయన 14వ ఇన్ఛార్జ్ గారు, యోగా టీచర్ గారు, ఆమె కూడా సహాయకురాలు. ఈయన మన మెహర్ బాబా తాలూకా ప్రెసిడెంట్ గారు. ఈయన మనకి అవకాశం కల్పించి ఈ నెల రోజులు మనకి ఇక్కడ అవకాశం కల్పించిన ఆయనకు కూడా ధన్యవాదాలు చెప్తూ ఇక్కడ మనకి ఈ యోగా కార్యక్రమాన్ని తిరుమలరావు గారి గురించి ఆయన్ని ఆశీర్వదించాలని కోరుతున్నాను. ప్రపంచ యోగా దినోత్సవం పురస్కరించుకుని రావులపాలెం గ్రామ పంచాయతీ సిఆర్సి యోగా మిత్ర మండలి సంయుక్తంగా నిర్వహించిన యోగా కార్యక్రమం ఘనంగా జరిగింది. పోతంశెట్టి రామిరెడ్డి పార్క్ వద్ద శనివారం నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, అధికారులు, ఉద్యోగులతో పాటు వందలాది మంది పాల్గొన్నారు. ఉదయం 6 గంటల నుండి యోగాసనాలు వేశారు. అలాగే ఈ యోగా విశిష్టతను ఆర్ఎస్ఎస్ జిల్లా జాయింట్ సెక్రటరీ, యోగా వక్త డి రామ్మోహన్ రావు వివరించారు. ప్రభుత్వం రూపొందించిన పత్రంతో పంచాయతీ కార్యదర్శి ఎల్ దుర్గాప్రసాద్ యోగాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించిన ఈ యోగా దినోత్సవం ప్రాముఖ్యతను ఎంపీడీఓ ఈ మహేశ్వరరావు, మండల ప్రత్యేక అధికారి కాకి నాగేశ్వరరావులు వివరించారు. ఈ వేదికపై పలువురు చిన్నారులు ప్రదర్శించిన యోగాసనాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, యోగా మిత్ర మండలి సభ్యులు, రావులపాలెం ఉప సర్పంచ్ గొలుకూరి మునిరెడ్డి, జెడ్పీటీసీ కొడుపూడి శ్రీనివాసరావు, డాక్టర్ గొలుకూరి వెంకటరెడ్డి, యోగా గురు కరి సత్తిరెడ్డి, గుత్తుల పట్టాభిరామారావు, నల్లమిల్లి వీరరాఘవరెడ్డి, గొనిశెట్టి నాగేంద్రరావు, మోటూరి సూర్యప్రకాశ్రావు, నందం వీరవెంకట సత్యనారాయణ, సిద్దిరెడ్డి శ్రీనివాసరావు, యోగా ఇన్ఛార్జ్ డాక్టర్ ఎస్కే హసీనా, పలు శాఖల ఉద్యోగులు, సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఇదిగో ఒక చిన్న కథ చెప్పి నేను కార్యక్రమం ముగిస్తాను. పూర్వం ఒక పెద్ద ఆయన ఉండేవారు. ఆయన ఇంట్లో పూజలు పురస్కారాలు జరుగుతూ ఉండేవి. వాళ్ళ ఇంట్లో ఒక పిల్లి కూడా ఉంది. పిల్లి. ఈ పూజ ప్రారంభానికి ముందు ఆ పెద్ద ఆయన ఏం చేసేవారంటే ఆ పిల్లిని ఒక గంప కింద కప్పెట్టి పూజ ప్రారంభించడం మొదలుపెట్టేవారు. దీన్ని వాళ్ళ మనవడు చూశాడు. ఎప్పుడు చూసినా తాతయ్య గారు పూజ ప్రారంభిస్తే పిల్లిని కప్పెట్టడం, పూజ ప్రారంభించడం, పిల్లిని కప్పెట్టడం, పూజ ప్రారంభించడం. వారి తరం అయింది, ఆ పిల్లి తరం కూడా అయింది. ఆ పిల్లికి పిల్ల పుట్టాయి. ఆ పిల్ల మళ్ళీ తండ్రి కూడా ఆ పిల్లలు పూజ కట్టి వస్తున్నాయని చెప్పేసి ఆయన కప్పెట్టడం, పూజ ప్రారంభించడం. ఇక మనవడి తరం వచ్చింది. పిల్లి లేకపోయాయి. మరి పూజ చేయాలి, పిల్లి కావాలి. ఆయన రోడ్లంటే బయలుదేరాడు. ఎందుకోసం? పిల్లి కోసం. ఎందుకు పిల్లి? పిల్లిని కప్పెడితేనే పూజ చేయాలి కాబట్టి. ఆయనకి విషయం ఏమో అర్థమైంది. పిల్లిని కప్పెట్టి పూజ అనే విషయం అర్థమైంది. కానీ పూజ యొక్క ప్రాధాన్యత ఆయనకు అర్థం కాలేదు. ఇవాళ కూడా యోగా చేయడం అంటే ఏదో ఆసనాలు చేస్తే మనం యోగం అయిపోతామా? కాదు. దాన్ని సాధన చేయాలి, విషయాన్ని అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకొని దాన్ని ఆచరణలో పెట్టాలి. ఈ విధంగా ఆచరణలో పెట్టి దాన్ని సాధన చేసి దాన్ని ధారణ చేసి సమాధి స్థితికి వెళ్ళాలి. బ్రహ్మానందం ఏదైతే ఉన్నదో, ఏదైతే మనం కోరుకుంటున్నామో, ఎక్కడైతే మానసిక ప్రశాంతత మనం కోరుకుంటున్నామో ఆ స్థితికి చేరాలి అనేటువంటి ఆ సంకల్ప బలం ఏదైతే ఉందో అది ప్రతి ఒక్క మనసుల్లో కూడా ఒక రూపకల్పన చేసుకుని ఒక ప్రణాళికాబద్ధంగా చేసినట్లయితే మనందరిలో కూడా మార్పు వస్తుంది. మనందరి వల్ల సమాజంలో మార్పు వస్తుంది. సమాజం వల్ల దేశానికి మార్పు వస్తుంది. మనం దేశంతో ఆగిపోలేదు, ప్రపంచ శాంతి కూడా, ప్రపంచంలో కూడా మార్పు వస్తుంది. ఇవాళ ప్రపంచం మొత్తం కూడా భారతదేశం వైపు చూస్తుంది. మిత్రులారా, ఏంటి భారతదేశం గొప్పతనము? భారతదేశము జ్ఞానాన్ని ప్రపంచానికి అందించింది. ఇవాళ సున్నాని కనిపెట్టి భారతదేశానికి ఇచ్చిన ఘనత భారతదేశాన్ని. మిత్రులారా, కొట్టలు చెప్పట్లు. సున్నాని కనిపెట్టి ఇచ్చామండి భారతదేశానికి. ఇవాళ ఆరోగ్యం సంబంధించి ఆరోగ్య భారతి, ఆరోగ్యం, యోగాను మనం అందించాము. ఇవాళ మన ఎక్కడ పేటెంట్ హక్కులు లేవు. విదేశస్తులు ఏమైనా సాధిస్తే దానికి పేటెంట్ హక్కు రాసేస్తారు వాళ్ళు. మనం కొనుక్కోవాలన్నా, ఇవ్వాలన్నా, చేయాలన్నా దానికి డబ్బులు పెట్టుకోవాల్సిన అవసరం. ఇవాళ యోగా ఫ్రీగా, ఉచితంగా ఎక్కడ పడితే అక్కడ ఏ సమయంలో చేసుకోవచ్చు అని చెప్పేసి ప్రపంచాన్ని కూడా అందించాం. ఇది భారతదేశం గొప్పతనం. విజయనగరం జిల్లా పట్టణంలోని కస్బా మున్సిపల్ హై స్కూల్ నందు మన హక్కులకే పోరాడు సాధించే ఉద్యమ సంస్థ ఇండియన్ యాక్ట్స్ అవేర్నెస్ వాలంటరీ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలు ముద్దు, ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలు వద్దే వద్దు, విద్య చిన్నారుల హక్కు, విద్యను వ్యాపారం చేయకండి నినాదంతో సంస్థ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు అయ్యంకి సురేష్ బాబు వినూత్నంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యంకి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు చేయవలసిన ముఖ్య బాధ్యతల్లో ఉచిత విద్య, వైద్యం, ఉపాధి కల్పన ప్రభుత్వాలు ప్రజలకు అందించాల్సిన ముఖ్య బాధ్యతలు కాగా నేటి సమాజంలో విద్యను వ్యాపారంగా మలిచి సామాన్యులకు విద్య అందని ద్రాక్షగా మారుస్తున్నారన్నారు. ప్రతి విద్యావంతుడు వివేకంతో ఆలోచన చేసి ప్రభుత్వ స్కూల్స్ నందు క్వాలిఫై అయిన ఉపాధ్యాయులు ఉంటారని, విద్యలో లోపాలు ఉన్నా ప్రశ్నించే అధికారం తల్లిదండ్రులకు ఉంటున్నదని, అలాగే మన కొరకు ఏర్పాటు కాబడిన ప్రభుత్వ పాఠశాలలో మన పిల్లలు చదవడం వల్ల మన ధనం వృధా కాబడదు. అలాగే ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తెరిగి నాటి కాలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ వంటి వారే ప్రభుత్వ పాఠశాలల్లో చదివినారని జ్ఞప్తికి తెచ్చుకొని మన డబ్బులు వృధా కాకుండా మన స్కూల్స్ మనం వినియోగించుకోవాలని అన్నారు. అనంతరం ఆర్గనైజేషన్ విజయనగరం జిల్లా కమిటీ రాష్ట్ర వైస్ చైర్మన్ చిన్న శ్రీను ఆధ్వర్యంలో అయ్యంకి సురేష్ బాబు చేతుల మీదుగా జిల్లా చైర్మన్ లింగాల శ్రీనివాస్, జిల్లా మహిళా చైర్మన్ లెంక రాణి కుమారి, కార్యదర్శి మెట్టికోటి రవికిరణ్, విజయనగరం పట్టణ చైర్మన్ పట్నాల సురేష్ కుమార్, కార్యదర్శి మండవిల్లి అశోక్లకు నియామక పత్రాలు అందించారు. కార్యక్రమంలో గంటన అప్పారావు, ఉత్తరాంధ్ర గదర్, నేతటి పద్మజ, అయ్యంకి సురేష్ తదితరులు పాల్గొన్నారు. పంట చేలల్లో నా చిరపీడల తుది, 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 పంట చేలల్లో నా చిరపీ
వరిచైల నాటుతూ వనమ్మా ఆయువే కోసింది రావనమ్మ రావనమ్మ ఆయువే కోసింది రావనమ్మ వాగువంకల ద్వారా వయ్యారి నడకలతో కృష్ణమ్మ గోదారి పరవళ్ళు తొక్కాయి పంట భూములు నెల్లవనమ్మ పచ్చగా చేసింది రావనమ్మ రావనమ్మ పచ్చగా చేసింది రావనమ్మ పూర్వాడను కడిగి ముతాబు చేసింది వర్షముత్తప్పుడు ఊరు ఎలాగుంటుంది పూర్వాడన కడిగి ముతాబు చేసింది ధరణి తాపము తీర్చ శమనే నీనంది పతాల గంగను ఉప్పంగ తెలిసింది జీవరాశులుకెల్లావనమ్మా జీవమైన సింగిరావనమ్మ ఆవనమ్మ జీవమైన సింగిరావనమ్మ. ఏ పదం మరి అసలు ఏమవుతుందో మన పక్కన వాడి పూర్తిగా తెలియదు. సో ఎలా చూసుకున్నా ప్రభుత్వ పాఠశాలలో చదివే మనం మంచి అదృష్టం, ఒక విధంగా మంచి అధ్యాపకులతో తీర్చిదిద్దబడతాం, ఉన్నత స్థానానికి వెళ్తాం. గతంలో చూసుకుంటే మీ మాస్టర్ కానీ వేరే ముందు మాస్టర్లు కానీ ఎక్కడ చదువుకున్నారు? ప్రైవేట్ పాఠశాలలు ఉన్నాయా? లేవు కదా. అప్పుడు ఆర్ట్స్ స్కూల్స్ లేకపోతే మిషనరీ ఇంకా ఇట్లాంటివి ఉన్నా కానీ వాళ్ళు కూడా ఏం చేశారు, మనకి ఉచిత విద్యను అందించారు. ఎక్కడా కూడా ప్రైవేట్ స్కూల్ పెట్టి ఇగో ఇక్కడ జాయిన్ అయితే ఇంత ఫీజు అని చెప్పి ఎక్కడ పెట్టలేదు కదా గతంలో. ఏంటి ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఇవన్నీ కూడా విద్యని వ్యాపారం చేసి మనల్ని దోచుకుంటుంది. ఎవరి అసమర్థత అది? మనదే అసమర్థత. అసలు మాకు బయట ప్రైవేట్ స్కూల్కి మేము ఎందుకు వెళ్తాము? మాకు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ ఉంది. ఇది ఎప్పుడో బ్రిటిష్ కాలంలో పెట్టిన స్కూల్. బయట పోటీ చూస్తే 1931 అండి మాస్టర్ 13 నేను బయట పోటీ చూశాను. 1913 31 చూశాను అమ్మా బయట 13 ఏంటి మరి ఎప్పుడు బ్రిటిష్ కాలంలో పెట్టిన స్కూల్. అప్పటి నుంచి ఇప్పుడు వరకు ఎలా ఉంది స్కూలు? భవనాలు మారినాయి కానీ మారలేదు కదా, విద్య మారలేదు కదా. ఏంటి అట్లాగే మన పక్కన చదివే పిల్లలు కూడా అరే బాబు మీ డబ్బులు మీ నాన్న వేస్ట్ చేస్తున్నాడు కదా, మేమైతే మా డబ్బులు మా నాన్నకి ఆదా చేస్తున్నాం, మంచి స్కూల్కి వెళ్తున్నాం. ఇక్కడ ఈ స్కూల్లో మనల్ని స్టడీ పరంగా కాకుండా వేరే పర్పస్లో కొట్టారనుకో అడిగే హక్కు ఉందా లేదా మన తల్లిదండ్రులకి? మనకు మంచి మార్కులు రాలేదనుకో అడిగే హక్కు ఉందా లేదా మన తల్లిదండ్రులకి? ఉంది కదా. ప్రైవేట్ స్కూల్కి వెళ్తే ఏమంటాడు, మీ ఓన్ ఎంత వృద్ధినా కానీ రావట్లేదు అబ్బాయి తీసిపో, తీసి తీసుకుని వెళ్ళిపోండి. మా ఓన్ ఎందుకు కొట్టారు అని అడిగినా కానీ కారణం లేకపోతున్నా ఇష్టమైన తిరిగిపోయి ఎవరిది? అతని సొంత యాజమాన్యం. వాడి దయాదాక్షిణ్యాల మీద మనం అక్కడ చదవాలి. మన డబ్బులు మనం కట్టి మన డబ్బులతోనే వాళ్ళు బతికిస్తూ ఆ ప్రైవేట్ యాజమాన్యం బతికిస్తూ పైపెచ్చి వాడు చెప్పిన దానికి మనం బానిసత్వంగా కట్టుబడి ఉండాలి. కానీ ఇక్కడ అలాంటి బానిసత్వం ఉందా మనకి? లేదు కదా. చక్కగా మనకి చదువు రాకపోయినా మాస్టర్ ఇంగ్లీష్లో మా వాడికి తక్కువ వస్తున్నాయి లేదా గట్టిగా చెప్పండి అని హక్కు అడిగే హక్కు ఎవరు ఉంది? మన తల్లిదండ్రులకు ఉంది కదా. అదే ప్రైవేట్ స్కూల్ అయితే అడిగి ఎంత రుద్దినా రావట్లేదండి, మీకు ఇష్టమైతే వచ్చేలా తీసుకెళ్ళిపోండి. ఇప్పుడు కొన్ని ప్రైవేట్ పాఠశాలలో తీసారా మన ఈ మధ్య తెగ చూస్తున్నాం. తల్లిదండ్రులకి ఎగ్జామ్ పెట్టాం. తల్లిదండ్రులకి ఎగ్జామ్ పెట్టి వాళ్ళు క్వాలిఫై అయితే పిల్లవాడికి సీట్ ఇస్తారా అంటే ఏంటి? అరే మేము సరిగ్గా చెప్పలేవురా, మీ పిల్లవాడికి మేము సరిగ్గా చెప్పలేము, నీకు చదువు వస్తే నువ్వు కూడా కదా ఇంట్లో చెప్పుకుంటావు కదా వాడికి చదువు. అందుకని వాళ్ళు ఏమంటారంటే స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక మీరు ఒక 1 అవర్ ఇంట్లో కూర్చోబెట్టి స్టడీ అవర్ పెట్టాలండి అంటారు తల్లిదండ్రులకి. మన తల్లిదండ్రులకి చదువు చెప్పే జ్ఞానము టైము అంత తెలివితేటలు ఉంటే వాడి దగ్గర డబ్బులు కట్టి క్యాన్ చేసుకోవడం ఎందుకు మనం? అంతే కదా.
కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడలో అంతర్జాతీయ 11వ యోగా దినోత్సవంలో భాగంగా యోగాంధ్ర కార్యక్రమం గొల్లల మామిడాడలో ఘనంగా జరిగి యోగా గురించి గురువులు చెప్పడం సాధన చేయడం జరిగింది. యోగా జీవన శైలిలో ఒక భాగంగా ఉండాలని దేశవ్యాప్తంగా యోగా గిన్నిస్ రికార్డు సాధించినట్లేనని దేశంలో రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి మండలం ప్రతి గ్రామంలో యోగా 8 లక్షల మంది నమోదయ్యారని సర్టిఫికెట్లు కూడా ఇచ్చి ఇందులో ప్రతిభ సాధించిన వారికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈరోజు విశాఖపట్నంలో యోగా డే కార్యక్రమంలో అవార్డులు ఇస్తారు. ప్రతిరోజు యోగా చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని తెలియజేశారు. జై గురుదేవ. అందరికీ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. యోగాంధ్రలో భాగంగా ఇక్కడ ఒక 100 మంది సభ్యులతో యోగా కార్యక్రమం, యోగా సాధన చేయడం జరిగింది. యోగా విశిష్టత, యోగా ఆవశ్యకత అందరికీ తెలియజేసి అందులో ఉన్నటువంటి విషయాలను తెలియజేయడమే కాకుండా అవి ఎలా చేయాలో వాళ్ళకి నేర్పి వాళ్ళని యోగా వైపు, మంచి ఆరోగ్యం వైపు తీసుకెళ్ళడానికి ఈ వేదికని ఆధారంగా చేసుకుని వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ జరిగిన యోగా కార్యక్రమం మనకి 11వ యోగా దినోత్సవం అండి. ఈరోజు చెప్పాలంటే నేషనల్ వైడ్గా మనం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లోని పేరు సాధించినట్టే. ఎందుకంటే ప్రతి ఒక్క జిల్లాలోని, రాష్ట్రంలోని, మండలంలోని, విలేజెస్లోని పర్టికులర్గా ఒక 8 లక్షల మంది పైగా నోటిఫై అయ్యారండి. ఇంకా చెప్పాలంటే ఇంకా నోటిఫై చాలామంది అయ్యారు. వన్ ఆఫ్ థింగ్ వాళ్ళందరికీ సర్టిఫికెట్స్ రావటం, యోగా కాంపిటీషన్స్ పెట్టడం, ఆసనాల కాంపిటీషన్స్ అన్నీ జరిగాయండి. ఇప్పుడు స్టేట్ లెవెల్గా జరిగి ఇప్పుడు నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా వాళ్ళు అవార్డు తీసుకోబోతున్నారు. ఇది నిజంగా మనకి ఒక గొప్ప కార్యం అండి. ఈ యొక్క యోగా మన జీవనశైలిలో ఒక భాగంగా ఉండాలని అందరం కోరుకుంటూ నమస్కారం. మాజీ ఎమ్మెల్యే టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తండ్రి పల్లా సింహాచలం పెద్ద కర్మ సందర్భంగా శనివారం టీడీపీ సీనియర్ నాయకురాలు కోరుకొండ పద్మ ఆధ్వర్యంలో స్ఫూర్తి అనాథాశ్రమంలో పిల్లలకి మధ్యాహ్న భోజనాలు ఏర్పాటు చేశారు. పిల్లలతో కలిసి 2 నిమిషాలు మౌనం పాటించి అనంతరం ఆయన ఫోటోలకి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా పద్మ మాట్లాడుతూ పల్లా సింహాచలం మరణం తీరని లోటు అని, ఆయన భౌతికంగా మన మధ్యలో లేకపోయినా అందరి హృదయాలలో చిరస్మరణీయులుగా ఉంటారని అన్నారు. కార్యక్రమంలో లోకేష్, ప్రజాశక్తి టీం రాష్ట్ర అధ్యక్షులు చదరం తులసిరాం, ఉపాధ్యక్షులు కలపాల శ్రీనివాసరావు, స్ఫూర్తి అనాథాశ్రమం వ్యవస్థాపకులు రాజేష్ పాల్గొన్నారు. ఆయన లేని నోటు మన ఎవరికి కూడా తీరలేంది. కానీ ఆయన చేసినటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలు ఇప్పటికీ ప్రజల్లో ముందుకెళ్తున్నాయి. ఆ విధంగానే మేము కూడా ఆయనని అనుసరించి ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఆయన జ్ఞాపకార్థంగా ఈ రోజున ఈ పిల్లలకి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాంటి సేవా కార్యక్రమాలు పల్లా సింహాచలం గారు ఎన్నో చేస్తున్నారు. ఆయన ద్వారాగా ఉపకారం పొందిన వారంతా కూడా ఈ రోజున ఆయన లేని లోటు క్లియర్గా కనిపిస్తుంది ఆయనకి, మాకందరికీ కూడా. అలాగే పల్లా సింహాచలం గారికి ఆ భగవంతుడు మనశ్శాంతిని, మనోధైర్యాన్ని, మనశ్శాంతిని ఇవ్వాలని కోరుకుంటూ మన పల్లా శ్రీని గారికి కూడా, ఆయనకి, ఆయన కుటుంబానికి కూడా ఆ భగవంతుడు ఎల్లవెల్ల మనోధైర్యాన్ని ఇచ్చి వారి కుటుంబాన్ని అందరికీ కూడా కాపాడాలని, మాకు ఇంకా మంచి నాయకత్వాన్ని అందించాలని పల్లా శ్రీని గారిని కూడా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినందుకు మా లోకేష్ యువశక్తి టీం కూడా నా తరఫున విజ్ఞప్తి తెలియజేసుకుంటూ. మరి ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు అయినటువంటి మరి పల్లా శ్రీనివాసరావు గారి తండ్రి గారు మరి స్వర్గస్థులు అయ్యారు. సో ఇందులో భాగంగా మరి పద్మ గారు మరి పల్లా సింహాచలం గారు మీద, మన శ్రీనివాస్ గారి మీద అభిమానంతో ఈరోజు ఆయనకి సంఘీభావం తెలియజేయడానికి సంతాప సభ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మరి స్ఫూర్తి అనాథాశ్రమంలో ఈరోజు ఆయన పేరు మీద మరి బాలలకి, పిల్లలకి అందరికీ కూడా మరి ఈరోజు అన్నదానం కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి కార్యక్రమంలో ఆవిడ వచ్చి పాల్గొనడం జరిగింది. అలాగే మరి మా తరపు నుంచి కూడా మేము కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మరి ఆయన పల్లా సింహాచలం గారు గాజువాకలో ఎంతో పేరు తెచ్చుకొని ఈరోజు రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో మన గెలిచినటువంటి మన పల్లా శ్రీనివాస్ గారు కూడా అదే బాటలో ఈరోజు ముందుకెళ్తున్నారు. మరి ఆయన మీద అభిమానంతో ఈరోజు చేస్తున్నటువంటి ఈ సేవా కార్యక్రమాలని ఇంకా ముందు మేము ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి, అలాగే ఆవిడ ఇంకా ఇలాంటి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకున్నామండి. యోగా మన జీవన విధానం కావాలని, అప్పుడే ఒక మంచి భారతావనిని సృష్టించవచ్చని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో యోగాను అలవాటుగా మార్చుకున్నట్లయితే ఎటువంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవని, సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని పేర్కొన్నారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా యంత్రాంగం, ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో యోగా డే కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని యోగాసనాలు వేశారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 3150 వేదికల ద్వారా 5 లక్షల మంది ప్రజలు యోగాలో పాల్గొన్నారని అన్నారు. విశాఖపట్నంలో భారత ప్రధానమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సమక్షంలో 3 లక్షల మంది యోగాన్ని నిర్వహించగా అదే సమయంలో పార్వతీపురం మన్యం జిల్లాలో 5 లక్షల మందితో యోగాన్ని నిర్వహించుకున్నట్లు కలెక్టర్ వివరించారు. 3150 వెన్యూస్లో నియర్లీ ఒక 5 లక్షల మంది దాకా యోగాలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇది మన విశాఖపట్నంలో మన గౌరవ ప్రధానమంత్రి గారు, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారి యొక్క సమక్షంలో విశాఖపట్నంలో 2 లక్షల మంది 3 లక్షల మందితో యోగా జరుగుతుంది. సో అదే సమయానికి అదే టైంకి యోగా ప్రోటోకాల్ అనుసరించి మన పార్వతీపురం మన్యం జిల్లాలో కూడా ఈరోజు 3150 వెన్యూస్లో మనం చేస్తున్నాము. ఇప్పటి వరకు మనం 3160 మందిని ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ మన జిల్లాకి యోగా కాంపిటీషన్స్ జరిగినప్పుడు కూడా స్టేట్ లెవెల్లో ఒక 10 పథకాలు వచ్చాయి. రాష్ట్ర స్థాయిలో మనం 2వ స్థానంలో ఉన్నాం. సో దీనికోసం బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ వేదికగా ఘనంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. ఆర్కే బీచ్లో జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని మోదీతో పాటు పాల్గొన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రపంచ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకున్న యోగాంధ్ర కార్యక్రమం. 1,20,000 మందికి పైగా యోగాలో పాల్గొనడంతో ధ్రువపత్రాలను మంత్రి లోకేష్ కు అందించిన గిన్నీస్ ప్రతినిధులు. మార్కెట్ కమిటీ ద్వారా రైతుల అభివృద్ధికి ఆధునీకరణకు ప్రభుత్వం సహకారం అందజేస్తుందని మాజీ మంత్రి యనమల, తుని ఎమ్మెల్యే యనమల దివ్య అధ్యక్షతన కొలువుదీరిన మార్కెట్ కమిటీ నూతన పాలక మండలి సభ్యులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చిన పిసిసి అధ్యక్షురాలు, అనకాపల్లి రోటరీ కళ్యాణ మండపంలో కాంగ్రెస్ కమిటీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ నేతలకు నిర్దేశించిన షర్మిల. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జిల్లావాణి న్యూస్.